నడుస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా కూడా చేశారు. ఈయనపై 6 నెలల జైలు శిక్ష అనే ఒక వార్త బ్రేకింగ్ అప్డేట్గా వస్తుంది. ఒకసారి అది చూద్దాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ విశాఖపట్నం 2వ అదనపు ప్రధాన న్యాయస్థాన న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పిచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్లో అమర్నాథ్ ఆందోళన నిర్వహించారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఘటనపై అప్పట్లో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తవడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంటే ఆ అల్లర్లు ఏదైతే దానికి కారణమయ్యాయో ఆ రోజు రాస్తారోకోలు ధర్నాల ప్రక్రియలో భాగంగా కీలకమైన వ్యక్తిగా ఈయన్ని దోషిగా నిర్ణయించి ఈ విధమైన తీర్పు ఇచ్చారు. మేబీ మరి అరెస్టు చేస్తారా, ఈయన పైకోర్టుకి వెళ్తారా, లేదా ముందస్తు బెయిల్ తెప్పించుకుంటారా అనేది ఒక ప్రధాన వార్తగా ఇక్కడ హల్చల్